మంచిది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరొక పర్యాయం ఈ రీతిగా రక్షణ సాక్షి సభల్లోనికి రక్షణ సాక్షి సభల్లోనికి ఈ రీతిగా మీ మధ్యకు రాగలగడానికి నాకు ఇచ్చినటువంటి ప్రేమపూర్వకమైన ఈ ఆహ్వానాన్ని బట్టి దేవుని దాసులు, దైవజనులు, మరి ప్రియ సహోదరులు జోషి కే రాయ్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తమ్ముడు భరత్ కూడా ఈ సంస్థ తరపున నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి తమ్మునికి కృతజ్ఞతలు. అలాగే ఈ సువార్త దళం పెద్దలకు, నాయకులకు అందరికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈ దినాల యొక్క ధ్యానము నిమిత్తమై ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి అందరూ. యోహాను సువార్త 1వ అధ్యాయం. నేను 6వ వచనం 7వ వచనం చదువుతున్నాను. నేనే చదువుతున్నాను, జాగ్రత్త వినండి. 6వ వచనం 7వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు ఏంటి? యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఎలాగొచ్చెను? సాక్షిగా వచ్చాను. అందరు ఆమెనండి. వెరీ గుడ్. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు అంటే అర్థం ఏంటి? దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు అంటే దేవుని మనిషి అన్నమాట. దేవుని మనిషి, దేవునికి చెందినవాడు అని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే దైవజనుడు అని అర్థం. నా కుడివైపున ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తున్నాడు ఈ మాట. దైవజనులు, దేవుని చేత పంపబడిన ఒక మనిషి. ఇతడు ఎలాగ పంపబడ్డాడట? ఇక్కడ రాశాడు, విశ్వసించు అందరూ అతని యొక్క జీవితాన్ని బట్టి ప్రభునందు విశ్వసించున్నట్లుగా అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పంపబడ్డాడని ఉంది. ఎవరి గురించిన సాక్ష్యం? యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పడానికి అతడు పంపబడ్డ ఒక మనుష్యుడు అనే మాట మనకి ఇక్కడ రాయబడినటువంటి మాట. ఇంకా మనం మలాకీ గ్రంథంలో కానీ, ఇప్పుడు చదవడానికి టైం లేదు కానీ, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో అలాగే 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే అతడు ఏలియా ఆత్మను కలిగిన వాడు అని ఉంటుంది అక్కడ. 3వ అధ్యాయం 1వ వచనం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఏలియా ఆత్మను కలిగిన వాడు అనే మాట కూడా మనం చూస్తాం. సాక్షి అని రాయబడి ఉంది ఇక్కడ మాట. తెలుగు మాట మంచి మాట ఇది. సాక్షి అంటే ఎవరు? ఈ పదానికి 2 అర్థాలు ఉన్నాయి. సాక్షి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. దీన్ని మనం విభజిస్తే ఎలా విభజించాలంటే సా ప్లస్ అక్షి, 2 మాటలు. ఇది ఏ సంధి అని నన్ను అడగొద్దు కానీ సంధుల గురించి ఇదొక సంధి. సా ప్లస్ అక్షి. అక్షి అంటే అర్థం ఏంటంటే కన్నులు అని అర్థం అన్నమాట. అక్షి అంటే కన్నులు అన్నమాట. సా అంటే అర్థం ఏంటి? స్వయం, సొంతం అని అర్థం అన్నమాట. ఇప్పుడు సాక్షి అంటే అర్థం ఏంటంటే తన సొంత కళ్ళతో చూసినవాడు అని అర్థం అన్నమాట. అది సంగతి. తనకు తానుగా చూసినవాడు అని అర్థం అన్నమాట. ఇంకెవరో చెప్తే విని చెప్పేవాడు కాదు వీడు.
తనకు తానుగా అనుభవించి చెప్తున్నవాడు సాక్షి అంటే అదనమాట. అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో నుండి పలికేవాడు అనమాట, వ్యక్తిగత అనుభవంలో నుండి మాట్లాడేవాడు అనమాట సాక్షి అని అంటే. విన్నదాన్ని బట్టి కాదబ్బాయి, తనకు తానుగా అనుభవించిన దాన్ని బట్టి మాట్లాడేవాడే సాక్షి. అది అలాగ ఉంచండి. ఇప్పుడు మీరు మొదటి యోహాను పత్రికకు రండి, ఒక మాట చూపిస్తాను మీకు. మొదటి యోహాను పత్రికకు రండి, పేజీ నెంబర్ 221, పేజీ నెంబర్ 221, మొదటి అధ్యాయం. నేను మొదటి వచనం మాత్రం చదువుతాను, వినండి. మొదటి వచనం మాత్రమే, మొదటి అధ్యాయం మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏమి చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదేంటి? ఇది వ్యక్తిగత సాక్ష్యం. మా కన్నులు ఏం చూసాయో, మా చెవులు ఏం విన్నాయో, మేము ఏం తాకామో ఇది చెప్తున్నాం అన్నాడు అనమాట. ఇదేదో వాళ్ళీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము బలికేది కాదబ్బాయి, వ్యక్తిగతంగా మేము అనుభవించింది చెప్తున్నాం అంటున్నాడు అనమాట. ఇక్కడ సాక్షి అనేవాడు ఎవరంటే వ్యక్తిగత అనుభవాన్ని పొందినవాడే సాక్షి. దేవుని యొద్ద నుండి పంపబడిన వ్యక్తి దేవుని యొక్క సాక్షి, దేవుని గురించిన అనుభవం కలిగిన వాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈయన దేవుని మనిషి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దైవజనుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పర్సనల్ అంటే వ్యక్తిగత అనుభవం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చూడండి, అపోస్తల కార్య గ్రంథంలోకి రండి. ఒక 2-3 మాటలు చూపిస్తాను అక్కడ మీకు. అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం, నేను 32వ వచనం చదువుతున్నాను, గమనించండి. 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి ఎవరు సాక్షులం? అందరు చెప్పాలా? మేమందరం సాక్షులం అన్నాడు. ఈ యేసుని దేవుడు లేపాడు, ఈ లేపిన దాన్ని మేము చూసామంటున్నాడు అన్నమాట. అది సంగతి ఇక్కడ. దీనికి మేమందరం సాక్ష్యం అంటున్నాడు పేతురు. ఆయన లేపబడిన దానికి సాక్ష్యం మేము చూసామండి. ఆళ్ళీళ్ళు చెప్తే అట కదా అంటాం కాదు, ఇది వ్యక్తిగతంగా మేము చూసామంటున్నాడు అనమాట. 3వ అధ్యాయం చూడండి, ఇదే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఆయన మృతుల్లో నుండి లేచిన దానికి మేమే సాక్షులం అంటున్నాడు ఇక్కడ. మేము సాక్షులం. ఇది వ్యక్తిగత అనుభవంలో నుండి వచ్చిందనమాట ఈ సాక్ష్యం. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. ఇంకొక 2 మాటలు చూపించి మనం లోపలికి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయంకి రండి. ఇప్పుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయం 39వ వచనం చూడండి. 10వ అధ్యాయం 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ ఎవరు సాక్షులం? మేమే సాక్షులం అన్నాడు. ఆయన చేసిన క్రియలన్నిటికీ మేమే సాక్షులం అంటున్నాడు ఇక్కడ మళ్ళీ పేతురు గారు. అంటే మేము చూసాం, వ్యక్తిగతంగా మేము అవన్నీ చూసామని చెప్తున్నాడు అనమాట. అది సంగతి. వ్యక్తిగత అనుభవంలో నుండి వచ్చిందే సాక్ష్యం అన్నాడు. సాక్షి అంటే సొంత కండ్లతో చూసినవాడు అని చెప్పాను మీకు కదా. ఇప్పుడు 13వ అధ్యాయంకి రండి. 13వ అధ్యాయం 30-31. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను, ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు ఏమై ఉన్నారు? సాక్షులై ఉన్నారు. అందరు చెప్పండి, ఏమై ఉన్నారు? సాక్షులై ఉన్నారు. ఇది మనం ఆలోచన చేస్తున్నమాట. ఈ రోజున ఈ ఉదయకాలం మనం ఏం చేద్దామంటే
యోహాను గురించి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను గురించి ఇందాక మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చూసాం. ఇతడు దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు, ఇతడు వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చినవాడు అనే మాట రాయబడిన మాట. అయితే యోహాను గురించి ఒక గంభీరమైన మాట యోహాను సువార్తలో చెప్పారు. ఆ మాటని ఇప్పుడు ఈ ఉదయకాలం, రేపు ఉదయకాలం, ఈ 2 ఉదయకాలాలు మనం ఆ మాటని ధ్యానిస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నా. ఇప్పుడు మీరు 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంకి రండి. ఇప్పుడు అందరూ బైబిల్స్ ఉన్నవారు యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని తీయండి. అక్కడ ఒక మంచి మాట మీకు చదవాలని ఇష్టపడుతున్నాను. 35వ వచనం చదువుతున్నాను, గమనించండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండని. ఇప్పుడు ఈ మాట అందరూ చెప్పండి ఒకసారి. మండుచు ప్రకాశించుచున్నవాడు. ఈ మాట అనండి ఇప్పుడు. మండుచు ప్రకాశించుచున్నవాడు. మళ్ళీ చెప్పండి. మండుచు. అది సాక్షికి ఉండవలసిన 2 లక్షణాలు మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఈ 2 లక్షణాలు చెప్పాడు ఇక్కడ. ఈ సాక్షి అనేవాడు ఎవరు అంటే, మొట్టమొదటిగా మండేవాడు, రెండోదిగా ప్రకాశించేవాడు. కనుక నేనేం చేస్తానంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున మండుట అంటే ఏంటో చెప్తాను ఈ ఉదయకాలం. రేపు ఉదయకాలం ప్రకాశించుట అంటే ఏంటో రేపు చెప్తాను. ఈ 2 లక్షణాలు ఉన్నాయి సాక్షిలో. సాక్షి అనేవాడు మండాలి, సాక్షి అనేవాడు ప్రకాశించాలి. సో ఈ మండుట అంటే ఏమిటో ఈ ఉదయకాలం ధ్యానం చేసుకుందాం కాసేపు మనం. ప్రకాశించుట అంటే ఏంటో రేపు ఉదయకాలం ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ఎల్లుండి మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మనం సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నాం, సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఒక చక్కని మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, మండుట ప్రకాశించుట అని అన్నప్పుడు యేసు ప్రభు విశ్వాసుల్ని 2టితో పోల్చాడండి. ఒకటి ఏమన్నాడంటే, మత్తయి సువార్త మనం చదవద్దులే కానీ, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఏమన్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఫస్ట్ ఏమై ఉన్నారు? ఉప్పు. ఆ తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఈ 2 మాటలు మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మండుట ప్రకాశించుట ఈ 2 మాటలకి సంబంధం ఉన్న మాట అన్నమాట. అందుకు చెప్తున్నాను. మండుట అనేది ఏమిటనంటే, ఇది లోపట జరిగే కార్యం. మండుట అనేది, జాగ్రత్త వినాలి ఇప్పుడు మీరు. మండుట అనేది లోపల జరిగేది, ప్రకాశించుట అనేది బయట జరిగేది, బయటకు కనపడేది. మండడం అనేది లోపల జరిగేది కనుక ఇది ఎవడికి కనపడదు, ఇది ఎవడికి కనపడదు. ప్రకాశించుట అనేది అందరికి కనపడుతుంది అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అలాగే ఇప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు, చూసారా? ఉప్పు దేనికి సాదృశ్యం అంటే, అది మన వ్యక్తిగత జీవిత శీలానికి సాదృశ్యం. మన ప్రవర్తన దానికి సాదృశ్యం. శీలం అంటున్నాం, క్యారెక్టర్. సాల్ట్ అనేది, ఉప్పు అనేది మన శీలానికి గుర్తుగా ఉంటుందన్నమాట. వెలుగు మన ప్రవర్తనకి గుర్తుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందరూ ఆమెనండి. ఈ 2 ఉండాలి సాక్షిలో. ఒక సాక్షిలో ఈ 2 కనపడాల లక్షణాలు. లోపట నీ శీలం బాగుండాలా, నీ ప్రవర్తన బాగుండాలా, నీ హృదయ స్థితి బాగుండాలా, నువ్వు లోపట మండే వ్యక్తిగా ఉండాలా. లోపట బయటికి నువ్వు ప్రకాశించాల. అందుకనే ప్రభువారు చాలా అద్భుతంగా ఈ 2 మాటలు చెప్పాడు. విశ్వాసి ఉప్పుగా ఉండాలా, వెలుగుగా ఉండాలా. ఒక సాక్షి అనేవాడు మండాలా, రెండోది ప్రకాశించాల. 2 జరగాల సాక్షికి. సో ఇప్పుడు ఈ
మంట మండడం అంటే ఏంటో ఇప్పుడు అది చూస్తున్నాం మనం. ఈ మండుట అనేది దేనికి సాదృశ్యం అంటే ఆంతరంగిక పరిశుద్ధతకి సాదృశ్యం అన్నమాట. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీకు అర్థమవడానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మంట మండుట అనేది దేనికి సాదృశ్యం అంటే లోపట జరుగుతున్న ఆ పరిశుద్ధతకి సాదృశ్యం అన్నమాట. ఇది పరిశుద్ధతకి గుర్తు అన్నమాట. ఆ పరిశుద్ధత లోపట లేకపోతే బయటికి మనం ప్రకాశించలేము. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. కానీ చాలాసార్లు పరిశుద్ధతను గురించి మనం మాట్లాడేటప్పుడు మనకు ఒక తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి తప్పుడు అభిప్రాయం అంటే పరిశుద్ధత అనేది బాహ్య సంబంధమైనది కాదు, తెల్లబట్టలు వేసుకోవడం కాదు. పరిశుద్ధత అంటే ముసుగేసుకోవడం కాదు. పరిశుద్ధత అంటే నేను చెప్పులు మాత్రం వేసుకొని బూట్లు వేసుకోకుండా తిరగడం కాదు, లేకపోతే అసలు చెప్పులే లేకుండా తిరగడం కాదు. పరిశుద్ధత అంటే నేను మాంసాహారాన్ని పుచ్చుకోకుండా శాకాహారాన్ని మాత్రమే, చికెన్ తినకుండా కూరగాయలు తింటే పరిశుద్ధత అన్నట్టు కాదండి దేవుని బిడ్డ. పరిశుద్ధత అంటే తక్కువగా మాట్లాడి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండడం కాదు. మనం కొన్నిసార్లు పరిశుద్ధతని తప్పుడుగా అర్థం చేసుకుంటున్నాం. కొంతమంది దైవజనులు మీటింగ్లోకి వస్తుంటే నేను చూస్తుంటాను, వాళ్ళు నడిచే పద్ధతి ఒక రీతిగా ఉంటుంది, వాళ్ళు చూసే విధానం ఒక రీతిగా ఉంటుంది. వాళ్ళు గమ్మత్తుగా చూస్తారు, మామూలుగా చూడరాళ్ళు. వాళ్ళు మై దగ్గర రాగానే వాళ్ళ స్వరం మార్చేస్తుంది. దేవుని బిడ్డలారా అంటారు అన్నమాట. అక్కడ స్వరం మారుస్తే నువ్వు పరిశుద్ధుడు అయిపోయినట్ట. అంటే నీ నడకలో ఏదో గంభీరంగా అడుగు వేసుకుంటూ నడిస్తే నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్ట, ఒక రీతిగా చూస్తే నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్ట కాదబ్బాయ్. ఈ పరిశుద్ధత అనేది ఇది లోపల జరగాల్సింది కానీ బయటికి జరిగేది కాదురా అంటున్నాడు దేవుడు. ఇది బాహ్య సంబంధమైన అనుభవం కాదబ్బాయ్. నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ఇది బాహ్య సంబంధమైన అనుభవం కాదు, ఇది లోపల జరగాల్సింది. అందరూ ఆమెనండి. మంట మండడం అనేది పరిశుద్ధతకి గుర్తు అన్నమాట. ఇది లోపల జరగాలన్నాడు. ఇందాక సాక్ష్యం చెప్పిన సహోదరులు కూడా ఒక మాట మనకు గుర్తు చేశారు. మీరు ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం అక్కడ మాట రాయబడి ఉంది. ఏంటంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. అందరూ ఆమేనండి. ఎలాగట? మీ శరీరములను సజీవ యాగంగా పరిశుద్ధంగా ఆయనకు సమర్పించబడాలన్నాడు. అంటే శరీరములోని ప్రతి అవయవము పరిశుద్ధంగా ఆయనకు సమర్పించబడాలా. పరిశుద్ధతకు గుర్తు ఏంటనంటే నీ అవయవాలన్నీ పరిశుద్ధంగా ప్రభు కొరకు వాడబడాలా. ప్రతిష్ఠించబడిన జీవితం అని అంటారు. మండడం అంటే అర్థం ఏంటనంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జీవితం అన్నమాట. ఇది ప్రతి అవయవం ప్రతిష్ఠించబడింది అన్నమాట. నా కండ్లు, నా చెవులు, నా నోరు, నా చేతులు, నా కాళ్ళు, ప్రతి అవయవం ప్రభు యొక్క పని నిమిత్తమై ప్రతిష్ఠించబడింది. అందరూ ఆమేనండి. ఇది పరిశుద్ధత. మనం మాట్లాడే పరిశుద్ధత ఇది లోపల జరగాలి యాక్చువల్గా. అందుకనే మీరు ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికకు రండి దయచేసి. 2వ పత్రిక 162 పేజీ నెంబర్ 162 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో నేను మొదటి వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏమున్నవి? అందరు చెప్పాలి, ఏమున్నాయి? గనుక ఏమన్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు
శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. హలో, విన్నారా? మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక భయముతో పరిశుద్ధతను కాపాడుకోవాలన్నాడు. శరీరమునకు ఆత్మకు కలిగిన ప్రతి కల్మషము నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలన్నాడు. ఇది లోపల జరగాల్సిన కార్యం. మండడం అంటే ఇది అన్నమాట. సాక్షి అనేవాడు లోపట పరిశుద్ధంగా ఉండాలి మొట్టమొదటిగా, బయట కాదు. బయట నువ్వు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని ఎంత వేషం వేసి ఎన్ని మంచి మాటలు మాట్లాడినా అది లెక్కలోకి రాదు. దేవుడు బాహ్య రూపాన్ని చూసేవాడు కాదట, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టువాడని బైబిల్ చెప్తా ఉంది మనకు తెలిసినట్టు. కనుక ఈ పరిశుద్ధత అనేది లోపల జరగాల. ఆత్మకును శరీరమునకు కలిగిన కల్మషము నుండి మనల్ని మనము పవిత్రపరచుకోవాలన్నాడు దేవుడు. ఎందును బట్టి? ఈ వాగ్దానములు మనకు ఉన్నవి గనుక అని అన్నాడు. నేను 7వ అధ్యాయం స్టార్టింగ్లో ఏమని రాస్తుందంటే, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అని అన్నాడు. ఎప్పుడైనా మనం ఈ మాట చదవంగానే మనం వెంటనే వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏ వాగ్దానాలు అని అడగాలి. ఈ వాగ్దానములు మనకున్నవి గనుక దేవుని అందలి భయముతో పరిశుద్ధతను కాపాడుకోమన్నాడు. ఏ వాగ్దానాలు ఉన్నాయి మనకి అనేది వెంటనే మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అప్పుడు దానికి జవాబు ఏమొస్తుందంటే, పై వచనం జవాబు వస్తుంది అనమాట. పై వచనం అంటే ఏంటి? ఇప్పుడు 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇప్పుడు 6వ అధ్యాయం 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను వారిలో నివసింతును. హలో, మొదటి వాగ్దానం. నేను వారిలో నివసింతును, ఇది మొదటి వాగ్దానం, గుర్తుపెట్టుకోండి. నేను వారి మధ్య సంచరింతును, వారితో ఉందును. దేవుని యొక్క సన్నిధిని గురించిన వాగ్దానం మనకుంది. నేను వారిలోనే ఉంటాను దేవుడు అన్నాడు. నేను వారి మధ్య సంచరిస్తాను దేవుడు అంటున్నాడు. కనుక ఇంకొక మాట, దేవునితో మనకున్న సంబంధం అనేది ఒకటి ఉంది, వాగ్దానం. ఏటది? నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ఏమైందురు? ప్రజలయుందురు. ఇది ఇంకొక వాగ్దానం. వారికి నేను దేవుడినై ఉందును, వారు నాకేమైందురు? ప్రజలయుందురు. ఈ సంబంధం ఒకటి ఉంది. ఈ సంబంధంలో ఇంకొక మాట కింద రాశాడు, మీకు నేను తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ సంబంధం అనేది ఒకటి ఉంది, సంబంధ వాగ్దానం. సన్నిధి వాగ్దానం ఉంది, సంబంధ వాగ్దానం ఉంది. ఇక్కడ రెండవదిగా ఆయన మనకి దేవుడై ఉన్నాడు, ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడుతున్నారు అనే మాట మనకి జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక వాగ్దానం కూడా ఉంది. అదేమిటనంటే, వారు నాకు ప్రజలయుందురు. ఆ తర్వాత ఇంకొక చక్కని మాట ఉంది, మరియు నేను మిమ్మును చేర్చుకొందును. ఆయన చేర్చుకుంటాననే వాగ్దానం ఇచ్చాడు. యాక్సెప్టెన్స్ అంటాం దీన్ని మనం. ఆయన మనల్ని అంగీకరించడం అనేది ఒకటి ఉంది అక్కడ. దేవుని బిడ్డలు చాలా గమనించండి. ఇక్కడ పౌలు గారు రాస్తే ఉన్నంటే, విశ్వాసులకి రాస్తే ఉన్నంటే, విశ్వాసులకి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అదేంటనంటే, ఆయన సన్నిధి వారితో ఉంటుంది, వారి మధ్య సంచరిస్తాను, వారికి దేవుడినై ఉంటాను, వారికి తండ్రినై ఉంటాను, నేను వారిని అంగీకరిస్తాను కనుక వారు భయముతో పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందరూ ఆమేనండి. ఎప్పుడు దేవుడు మనతోనే ఉంటాడట. కనుక పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నదని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకున్నదని మాట్లాడుతున్నాడు. మండడం, సాక్షిలో జరగాల్సిన మొదటి కార్యం ఏంటంటే మంట మండాలి. ఈ మంట దేనికి గుర్తు అంటే, లోపల జరిగే పరిశుద్ధతకు గుర్తుది. ఆంతరంగిక పరిశుద్ధత.
లోపట నా ఆలోచనలు ఎలాగున్నాయి, లోపట నా వైఖరి ఎలాగుంది, నా మాటలు ఎలాగున్నాయి, నా భావాలు ఎలాగున్నాయి, ఇవి మనం ఆలోచించాల్సిన విషయం దేవుని బిడ్డలారా. అందుకనే దావీదు ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు, నీవు ఆంతరంగమున సత్యమును కోరుచున్నావు అంటాడు 51వ కీర్తనలో 6వ వచనం. నీవు ఆంతరంగమున సత్యమును కోరుచున్నావు. లోపట నీకు సత్యం కావాలి ప్రభా, బయట కాదు. నువ్వు ఆశించే పరిశుద్ధత అది లోపట సంబంధించింది, హృదయానికి సంబంధించింది. దేవుని బిడ్డలారా, ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఆంతరంగిక పరిశుద్ధతను గురించి మనం మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆంతరంగిక పరిశుద్ధత. అందుకనే దావీదు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. 139 మనందరికీ తెలిసిందే. చూడండి ఒకసారి, 139వ కీర్తన 23వ వచనం, 24వ వచనం. దేవా నన్ను పరిశోధించి ఏం తెలుసుకోవాలట? నా హృదయాన్ని తెలుసుకోమన్నాడు. అది సంగతి. నా హృదయ స్థితి నీకు తెలుసు కదా అన్నాడు. నేను రాత్రే ఒక బైబిల్ స్టడీ తీసుకున్నాను, మొన్న సోమవారం రాత్రి. ఆ బైబిల్ స్టడీ దేని గురించి మాట్లాడానంటే మనసాక్ష్యం గురించి మాట్లాడి, మనసాక్షి యుగాన్ని గురించి మాట్లాడి. దేవుడు మనందరిలో ఈ మనసాక్షి అనేది ఒకటి పెట్టాడండి. నువ్వు బయటికి నీ నోటి ద్వారా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ మనసాక్షి అబద్ధం ఆడదన్నాడు. అది సంగతి. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకే తెలుసు, నీ మనసాక్షిని నీకు గద్దిస్తుంది. నేను తప్పు చెప్పా, నేను అబద్ధం ఆడేశా, అనకూడని మాట అనేసా, ప్రవర్తించకూడని విధానంలో ప్రవర్తించా. నీ మనసాక్షి గద్దింపు అనేది ఒకటి ఉంటుంది, అది హృదయంలో జరుగుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు దావీదేవని ప్రార్థన చేస్తున్నాడు, నీవు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో అన్నాడు. నా మనస్సాక్షి నీ ఎదుట తేటతెల్లంగా ఉండాలని భావిస్తున్నాడు అనమాట. అది సాగు. నా మనసాక్షి నాకు ఆ గద్దింపు ఇవ్వాలి. నేను తప్పు చేశానా లేదా నా మనసాక్షి చెప్పాలి. నీకు తెలుసు, నువ్వు బయటికి నేను అట్టను లేదండి, నేను ఈ ఉద్దేశం దాని లేదండి, నేను ఆ ఉద్దేశం దాని లేదండి అని నువ్వు బయట ఎన్ని మాటలు చెప్పినా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయం నీతో మాట్లాడుతుంది, నీ మనసాక్షి నిన్ను గద్దిస్తుంది. అందుకనే దావీదు అన్నాడు, నీకు ఆయాసకరమైంది నాలో ఉందేమో చెప్పు ప్రభు అన్నాడు. నేను ఇంకా దీన్ని ఇలా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ దావీదు చేసినట్టుగా మనందరం చాలామంది ఈ ప్రార్థన చేస్తుంటాం, కానీ ఇది కరెక్ట్ ప్రార్థన కాదు యాక్చువల్గా. దేవా తెలియక చేసిన పాపములు క్షమించు అని అంటుంటాం మనం. తెలిసి తెలియక చేసిన పాపములు క్షమించమని ప్రార్థన చేస్తాం. నాకు ఒక మాట చెప్పండి, గుండె మీద చేసుకొని తెలియకుండా మీరు ఏదైనా చేస్తారా? ఏం చేయరు. ప్రతి విశ్వాసి ఏది చేసినా అతడు తెలిసే చేస్తాడు. దీన్ని ఒప్పుకున్న వాళ్ళందరూ ఆమెనండి. అంతే. తెలియక ఏం చేయడు అవడం ఉట్టి పై మాట. అది నీకు తెలియదు ఏంటి నువ్వు తప్పు చేసావని, నీకు తెలియదు ఏంటి అబద్ధం ఆడేవని, నీకు తెలియదు ఏంటి ఆ వ్యక్తిని గాయపరిచావని. నీకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళకూడదని నీకు తెలుసు కదా. మరి ఇక్కడ దావీదు అంటున్నట్టుగా నీకు ఆయాసకరమైంది ఏదన్నా ఉందేమో అంటే నీకు తెలీదా? ఉందో లేదో, ఉందో లేదో నీకు తెలీదా? విశ్వాసిగా నీకు తెలుసు కదా. ఇప్పుడు ఒప్పుకో. ఈ హృదయ పరిస్థితి నీకు తెలవాలంటున్నాడు దేవుడు. సాక్షి మొదటి సాక్ష్యాన్ని ఎక్కడ కలిగి ఉండాలంటే హృదయంలో. అందరూ రామేనండి. హృదయంలో సాక్ష్యం ఉండాలి. అంటే నీకు నీవే సాక్ష్యం చెప్పే స్థితిలో ఉండాలి. ఇక్కడ బైబిల్లో పెద్ద మాట ఉపయోగించాడండి. ఈ సాక్ష్యాన్ని గురించి చెప్తూ పెద్ద మాట అన్నాడు. ఏమన్నాడంటే, నిర్గమాకాండం తీయండి ఒకసారి, చెప్తాను మీకు. నిర్గమాకాండం 32వ అధ్యాయం, పేజీ నంబర్ 73. 32వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను, వినండి. 29వ వచనం.
ఏలైనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడును ఏం చేయమన్నాడు? తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్ముని మీరే ప్రతిష్ఠ చేసుకొనిడి. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇక్కడ ఈ జరిగిన సంఘటన ఏంటనంటే, 40 దినాలు మోషే పైకి వెళ్ళిపోయాడు కొండ మీదకి, ప్రభుత్వం మాట్లాడాడు అక్కడ. ఈ లోపల కింద, అంటే మీ కథ షార్ట్గా చెప్తున్నాను, కింద అహరోను ఏం చేశాడంటే బంగారపు దూడ చేసి మిద్దె మీద పెట్టి, ఇగో ఐగుప్తులోంచి తీసుకొచ్చిన దేవుడి ఈ దూడే అన్నాడు. ఆ దూడ ఎదుట వీళ్ళందరూ గంతులేసి ఆ బలులు అర్పించి గోల చేసేస్తున్నారు, బీభత్సం చేశారు. అక్కడ దేవుడు చూశాడు, ఆయాసపడ్డాడు. మోషే కిందకి దిగి వచ్చాడు, చూశాడు, ఆయాసపడ్డాడు. తన చేతిలో ఉన్న పలకలు పగలగొట్టేశాడు. ఆ బంగారు దూడని కరిగించి వాళ్ళతో తాగిచ్చేసాడు అందరికీ. తాగించిన తర్వాత ఇప్పుడు మోషే అంటున్న మాట ఏంటంటే, ఇది చూడండి, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి అన్నాడు దేవునికి. ఎలాగ ప్రతిష్ఠ చేసుకోమన్నాడంటే, మీరు మీ కుమారుని మీద పడండి, మీ సహోదరుని మీద పడి ప్రతిష్ఠ చేసుకోండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? నేను నా కొడుకు మీద పడి, నా కూతురి మీద పడి, నా సహోదరుని మీద పడి నేను ప్రతిష్ఠ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నా కొడుకు మీద పడి నన్ను నేను దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నానంటే అర్థం ఏంటంటే, ఈ ప్రతిష్టలో ఎక్కడన్నా నేను ఓడిపోతే నా కొడుకు చచ్చినంత పని అన్నమాట. అది సంగతి. ఈ ప్రతిష్టలో నేను ఎక్కడన్నా ఓడిపోతే నా సహోదరుడు చచ్చినంత పనే. నా సహోదరుని మీద నేను ఒట్టేసుకుంటున్నాను అన్నమాట. ఒక రీతిగా నా కుమారుని మీద నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ ప్రతిష్ఠ ఎంత ఖచ్చితమైందనంటే, ఇదిగో నా కొడుకు చచ్చినట్టే, ఈ ప్రతిష్టలో నేను ఓడిపోతే నా కొడుకు చచ్చినట్టే అన్నాడు అన్నమాట. అంత ప్రతిష్ఠ అవసరం అన్నాడు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడేమో నాకు తెలీదు, నేను వెళ్ళి అడుగుతాను అన్నాడు మోషే. పైకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తా అన్నాడు. మీరు ఈ పని చేయండి అన్నాడు, మీరు ఈ పని చేయండి అన్నాడు, ప్రతిష్ఠ చేసుకోండి. హృదయ పరిశుద్ధత ఒక విశ్వాసలో దేవుడు ఆశిస్తుందండి, బయట కాదు. బయట నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు, మంచి ఆరాధన చేయి, మంచి స్తుతి చేయి, మంచి పాటలు పాడు, అద్భుతమైన పరిచర్య చేయి, అదంతా ఎవడికి కావాలా? ఎవడికి అక్కర్లేదు. దేవుడు అది చూడట్లేదట, అది చూడట్లేదండి. అందుకనే ఒక భయంకరమైన మాట, మనందరికీ తెలిసిన మాట, దైవజనులు ఇక్కడ ఉన్నారు కదా అందరు సేవకులు, మనందరికీ తెలిసిన మాట ఏంటంటే, ప్రభువా నేను ఆమె పేరట మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నేను ఆమె పేరట ప్రవచించలేదా, నేను ఆమె పేరట ఇది చేయలే అది చేయలే అద్భుతాలు చేయలేదా అని అంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే అబ్బాయి మీ హృదయం కరెక్ట్గా లేదురా, మీ హృదయం నాకు సంబంధించిందిగా లేదు. సేవ అయితే చేశారులే కానీ, ప్రవచనాలు చేశారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, ఎంతో కార్యాలు చేశారు, కానీ లోపట నాకు మీరు కనెక్ట్ అవ్వలేదు అంటున్నాడు దేవుడు. అది లోపట నాకు సంబంధించిన జీవితం మీలో కనపడలేదు, నాకు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అది సాంగ్ గుర్తుపెట్టుకోండి దేవునికి. కనుక ప్రభు ఆశిస్తుంది ఏంటంటే పరిశుద్ధత. లోపట మంట కలగాల. యోహాను గురించిన చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇతడు మండుచు చెప్పాలా ప్రకాశిస్తున్నవాడు. ఇప్పుడు మనం మండే దాని గురించి మాట్లాడుతున్నాం. లోపల జరిగేది మండుట, లోపల జరిగేది బయట కనపడేది కాదు. పరిశుద్ధత లోపల కనపడ. సేవకులు ఇక్కడ ఉన్నారు కనుక సంఘాన్ని గురించి కూడా దేవుడు మనకి ఈ బాధ్యతోడు పెట్టాడు. కొలసీ పత్రిక దేవుడు ఒకసారి, సేవకులు అందరూ చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 182 పేజ్ నెంబర్. 1వ అధ్యాయం 183 28వ వచనం చదువుతున్నాను. 28వ వచనం, ప్రతి మనుష్యుని 1వ అధ్యాయం 28, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని. హలో,
ప్రతి సంఘ నాయకుడు లేకపోతే ప్రతి పాస్టర్, ప్రతి సేవకుడు సంఘాన్ని గురించిన ఒక ఆలోచన, ఒక చింతన కలిగి ఉండాలి. ఆ చింతన ఏమిటనంటే, నా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి సంపూర్ణంగా తయారు చేయబడాలి. అందరూ ఆమేనండి. సేవకులందరూ ఆమేనండి. నా విశ్వాసులందరూ సంపూర్ణునిగా చేయాలి. నేను నా విశ్వాసుల్ని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాల్సిన బాధ్యత నాది. అంటే సంపూర్ణునిగా చేయడం అంటే ఏంటబ్బా? విశ్వాసుల్ని సంపూర్ణం చేయడం ఏంటి అంటే, ఇప్పుడు వెనక్కి రండి, ఎఫెసీ పత్రికకు రండి. ఇప్పుడు ఆ సంపూర్ణంగా చేయడం అంటే ఏంటి ఇక్కడ చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. మనమందరము ఇప్పుడు చదవండి. విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది ఏమవగలట? సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అందరూ ఆమేనండి. ఏటట? విశ్వాసాలు ఎలాగుండాలట? క్రీస్తునకు కలిగిన ఆ సంపూర్ణతలోనికి ఎదగాలట. అంటే క్రీస్తు యొక్క పోలికలోనికి ఎదగాలట విశ్వాసి. క్రీస్తు వలే ఉండుటకు ఎదగాలట. అందుకనే 15వ వచనం చూడు. ఇదే 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మీరు అన్ని విషయంలో ఎదగండి. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలన్నాడు. పరిశుద్ధత అంటే ఇదేనండి. మనము క్రీస్తు సారూప్యంలోనికి మారడమే పరిశుద్ధత. మంట ఎక్కడి దాకా మండాలంటే, ఆ క్రీస్తు సారూప్యము నాలోకి వచ్చేంతవరకు నేను మండుతూ ఉండాలి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు, దేవుని మనిషి, దైవజనుడు, ప్రభు దృష్టికి ఇతడు గొప్పవాడగను. ఇతడు దేవుని సాక్ష్యం పొందినవాడు, పరిశుద్ధపరుచుకున్నవాడు, ఆయనను బట్టి అనేకులు సంతోషింతురని ఈ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులకి దేవుడు గుర్తు చేశాడు. అతడి జీవితం మామూలుగా ఉండదురా బాబు అని. అతన్ని బట్టి అనేకులు సంతోషపడతారు. దేవుడిచ్చిన సాక్ష్యం అది. ఈ రోజున సంఘంలో దేవుడు సంచరించి తిరుగుతూ ఉంటే, మన సంఘాల్లో దేవుడు సంచరించి తిరుగుతూ ఉంటే ఆయన ఏం చూస్తాడనేది, ఆయనకి ఏం కనపడుతుందని మనలో, మన మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు సంఘాల్లో దేవుడికి ఏం కనపడుతుంది మనలో? వేషధారణ కనపడుతుందా? ఆంతరంగికంగా ఆ పరిశుద్ధత నిజంగా ప్రభు కనపడుతుందా అనేది ప్రశ్న. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆలోచన ఏంటంటే, మనం మాట్లాడుతున్న ఆలోచన ఏంటంటే, పరిశుద్ధత అనేది ఇది బాహ్య సంబంధమైనది కాదు. ఇది బయటికి జరిగేది కాదు, బయటికి చూపించుకునేది కాదు. ఇది హృదయానికి సంబంధించింది. ఇది నీ స్వభావానికి సంబంధించింది. ఇది నీ వైఖరికి సంబంధించింది. ఇది నీ ప్రవర్తనకి సంబంధించింది. పరిశుద్ధత, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఒక ప్రక్క ఉపవాసం ఉండి చేతులెత్తి పాటలు పాడి గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తాం మనం. మరి అసూయ, ద్వేషం, పగ, గర్వం, క్షమించలేని తత్వం, మరి ఇదంతా ఎవడు చూడాలా? బయటికి పరిశుద్ధమైన కార్యాలు బాగున్నాయి, కానీ ఆంతరంగిక పరిశుద్ధత అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ స్వార్థం అలాగే ఉంది కదా, ఆ అసూయ అలాగే ఉంది కదా, నేను సహించలేకపోతున్నాను కదా, నేను అంగీకరించలేకపోతున్నాను కదా, నేను క్షమించలేకపోతున్నాను కదా. మరి ఆ బుద్ధి ఏంటి? మరి ఆ పరిశుద్ధత కనపట్లేదే లోపట. అత్తగారిని క్షమించలేకపోతున్నావు, కోడల్ని క్షమించలేకపోతున్నావు, తమ్ముడిని, అన్నని, చెల్లిని, అక్కని క్షమించలేకపోతున్నావు,
తోటి విశ్వాసిని క్షమించలేకపోతున్నాం, మరి ఆ సంగతి ఏంటి? మరి దాన్ని ఎవడు సరిచేయాలా? కనుక ఈ పరిశుద్ధతను గురించి మాట్లాడేటప్పుడు అది మనం ఆలోచన చేయాల్సిన మాట. దాని గురించి ఆలోచన చేస్తున్నాం దేవుని బిడ్డ. ఇది ఆంతరంగికంగా జరిగేదన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా మన క్రియలను చూడ్డు. జాగ్రత్త వినండి. ఇప్పుడు దేవుడు ఎప్పుడు మన క్రియలను చూడ్డు, మన వైఖరి చూస్తాడు. మన వైఖరే చూస్తాడు. క్రియలు కాదు ముఖ్యం, వైఖరి. ఎందుకు తెలుసా? మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, అక్కడ క్రియలు కాదు వైఖరి అన్నాను, చూసారా? 5వ అధ్యాయం 29వ వచనం, 28వ వచనం చూడండి. 28, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేయాల్సిన పని లేదన్నాడు, మోహపు చూపు చాలన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? క్రియ కాదబ్బాయి ముఖ్యం, వైఖరే. నీ తలంపే నిన్ను అపవిత్రపరుస్తుంది అన్నాడు అనమాట. అది సంగతి ఇక్కడ. నీ తలంపే. కనుక పరిశుద్ధత అనేది లోపల జరగాల్సింది అంటున్నాను నేను. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారు, ఇది లోపల జరగాల్సిన కార్యం. ఇది బయటికి కనపడేది కాదబ్బాయ్. బయట నేను పరిశుద్ధంగా ఉంటాం కాదు, భక్తిగా కనపడటం కాదు, మంచి పాటలు పాడి సేవ పట్ల ఆసక్తిని కనపరిచి క్రమంగా ప్రతి మీటింగ్కి వచ్చేసి ఉపవాస ప్రార్థనలో పాల్గొని భయంకరంగా కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసి బాబోయ్ ఈమె ఎంత గొప్ప విశ్వాసరా అని అనిపించుకోవడం కాదురా బాబు. పరిశుద్ధత అంటే అది కాదు అన్నాడు. అంతకు మించిది. దేవుడు చూసేది ఈ బాహ్య సంబంధమైన క్రియలు కాదు, దేవుడు చూసేది హృదయం. కనుక యోహానులో దేవుడు 2 చూశాడట. ఇతడు ఆత్మలో మంట కలిగిన వాడు, బయటికి ప్రకాశిస్తున్నవాడు. లోపట ఉంది మంట, ఆ పరిశుద్ధత కొరకైన తపన ఉంది. ఒక దైవజనుడు యవనస్తుడిని ఒక కూడికకు ప్రసంగికునిగా పిలుచుకున్నారట. ఒక పెద్ద కూడిక పెట్టుకొని ఒక చర్చి వాళ్ళు ప్రసంగానికి పిలిస్తే అతడు ప్రసంగానికని వచ్చి ఆడ కూర్చొని కరెక్ట్గా ప్రసంగం చేసే టైంకి అతను పేరు పిలిస్తే అతడు మైక్ దగ్గర రాలేదట. రాకుండా అక్కడే కూర్చున్నాడు. అప్పుడు ఆ మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తున్న దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదరు మీరే ఇప్పుడు వచ్చి వాక్యం చెప్పాలా, రండి మీ పేరే చెప్పాము అని అంటే ఆయన కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఆయన అన్నాడంటాడు కూర్చొని, అన్నా నేను వాక్యం చెప్పలేను అన్నా అన్నాడట. ఏం తమ్ముడు ఎందుకు వాక్యం చెప్పలేవు? నా మనసు ఒప్పుకోవట్లేదు అన్నాడు. ఎందుకంటే నేను మీటింగ్కి వచ్చేటప్పుడు ఒక ఆమెని 2 సార్లు చూశా. 2 సార్లు తప్పుడు ఆలోచనతో చూశా ఆమెని. ఇదే మాట అన్నాడట. ఒక ఆమెని 2 సార్లు చూశా, 2 సార్లు తప్పుడు ఆలోచనతోనే చూశా. నేను అపవిత్రం అయిపోయా. ఇప్పుడు ఇక్కడ మైక్ దగ్గర నిలబడి వాక్యం చెప్పడానికి నాకు అర్హత లేదన్నాడు. ఈ ఒక్క పూట మీరే మాట్లాడినాడు. అసలు ఏటాడు బాబాయ్? ఏటా సమర్పణ? ఏంటా భయం? చూసారా, ఈ వాగ్దానములు మనకున్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను కలిగినట్లుగా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అంటున్నాడు. దేవుని భయం ఉండాలట, దేవుని భయం. అసలు యేసు ప్రభువే మన పరిశుద్ధత. మనకు ఆ పరిశుద్ధత రాదు మనకి. చూసారా, మీరు కొరింథీలకు రాసిన పత్రిక తీయండి, మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీ పత్రిక తీయండి, కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం
చివరి వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరునట్లు. ఇప్పుడు చూడండి, దేవుని మూలముగా ఆయన. ఆయన అంటే ఎవరు చెప్పాలా? యేసుక్రీస్తు. చెప్పండి, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని మూలముగా క్రీస్తు మనకి ఏమాయను? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. చూసారా? యేసుక్రీస్తే మన పరిశుద్ధత అయిపోయాడు ఆయన. నువ్వు యేసుక్రీస్తుని ఎంతగా కలిగి ఉంటావో అంత పరిశుద్ధత నీలోకి వస్తుంది అనమాట. అది సంగతి. అందరూ ఆమెనండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. క్రీస్తుని బట్టి వస్తుంది పరిశుద్ధత. ఆయన ఎంత ఎక్కువగా మనలో నివసిస్తాడో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది పరిశుద్ధత. మీకు విషయం చెప్పనండి, మనం రక్షింపబడ్డ రోజు ఏం జరిగింది అనుకుంటారు మీరు? ఆ రోజు మన జీవితాలు పూర్తిగా పరిశుద్ధపరచబడలే. గుర్తుపెట్టుకోవాలి మీరు. రక్షింపబడ్డ రోజు ఏం జరిగింది అనుకున్నారు? అప్పటిదాకా చేసిన పాపాలు యేసు ప్రభు తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతే. అప్పటిదాకా చేసిన పాపాలు క్షమించబడ్డాయి అన్నమాట. అంతే. మరిగా యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత మళ్ళీ నువ్వు చచ్చేంత వరకు నువ్వు చేసిన పాపాలు ఎవడు పవిత్రపరచాలా? మరి వాటి సంగతి ఏందిరా బాబు అని అంటే, అదొకటి ఉంది మనకి. ఇప్పుడు మన పవిత్రమైన జీవితం అక్కడ ఉందన్నమాట. యాక్చువల్గా క్రీస్తు రక్తంలో కడగబట్టం ఒక ఎత్తు అయితే, ఆ క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు ఆ రక్షణలో యేసుక్రీస్తు దినము వరకు కొనసాగుట మరొకెత్తు. అందరూ ఆమేనండి. ఆ రక్షణలో కొనసాగడం అనేది ఒకటి ఉందబ్బాయి. ప్రతి దినం నన్ను నేను వాక్యము చేత నలగొట్టుకోవాలి. వాక్యమే నన్ను పవిత్రపరుస్తుంది. అందుకని ఎఫెసీ 5:27 ఉన్నాడు, వాక్యము ద్వారా ఉదక స్నానం అన్నాడు. రోజు వాక్యం ద్వారా కడగబడాల. యవనస్తులు దేని చేత చెప్పండి? మీరు ఇక్కడ ముందు కూర్చొని యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? చెప్పండి, దేని చేతట? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే. అందరూ ఆమేనండి. విశ్వాసి పరిశుద్ధత ఎలాగొస్తుందంటే ప్రతిరోజు వాక్యం చేత నల్లగొట్టబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, రక్షణ వచ్చింది, అయిపోయింది బాబు, నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు. అది అప్పటిదాకా చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి, అంతే. మరి యేసుప్రభుని అంగీకరించిన తర్వాత యేసుప్రభు వచ్చేంతవరకు, నేను బ్రతికున్నంతవరకు మరి నా సంగతి ఏంటి? నేను చేసే తప్పుల సంగతి ఏంటి? అంటే ప్రతిదినం వాక్యంలో నువ్వు కడగబడాలా, వాక్యం ద్వారా నల్లగొట్టబడాలా. అదనమాట నువ్వు తెలుసుకోవాల్సింది. క్రీస్తే మన పరిశుద్ధతాయను అని అన్నాడు పౌలు గారు. ఆయనే మన విమోచనము, ఆయనే మన పరిశుద్ధత. నాకు ఆ పాపంలో నుండి బయటపెట్టింది ఆయనే, మళ్ళీ ఆ పరిశుద్ధతలో నన్ను కొనసాగింపజేసేది కూడా ఆయనే. ఆమెనండి అందరూ. ఆయన్ని బట్టి, ఆయన నాలో ఉన్న దాన్ని బట్టి. మీకు ఇంతకుముందు వినున్నారులే, మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఒక స్కూల్లో 2వ తరగతి చదువుతున్న పిల్లోడు, వాడి పేరు జానీ. వాడు సత్య చిలిపోడట. ఆడంత చిలిపోడు ఇంకోటి లేడట. క్లాస్లో ఊరికే ఏదో గొడవ పెడతానే ఉంటాడు. ఆడు ఎవరినో గెల్లటమో చేయటమో ఏదో పని చేస్తుంటాడు. కనుక టీచర్ గారు ఏం చేస్తారట, రోజు క్లాస్లో ఆడి పేరు ఒక 10 సార్లు 100 సార్లు చెప్తాడు. ఏ జానీ కీప్ క్వైట్, జానీ యువర్ బ్యాడ్ బాయ్, జానీ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్, జానీ స్టాండ్ జానీ అని వాడి పేరు చెప్తా ఉంటే, యువర్ బ్యాడ్ బాయ్, నువ్వు చెడ్డోడు అని అంటాడు. ఈడీస్కెత్తిపోయాడు జానీ గాడు. ఒకరోజు క్లాస్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారట, పిల్లలందరూ బయటికి. టీచర్ గారు ఒక్కరే ఉంటే ఈడు టీచర్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఒక్కడే, వీడు ఇంటికి వెళ్ళకుండా టీచర్ గారి దగ్గరికి వెళ్ళి చేయి కట్టుకొని టీచర్ గారు ఎదురు నిలబడ్డాడట. ఏంట్రా అని అంటే, అప్పుడు వీడు అన్నాడంట, టీచర్ యు ఆర్ ఎ వెరీ గుడ్ అన్నాడంట.
నువ్వు చాలా మంచిదాను అన్నాడంట. రే ఏమైంది చెప్పురా. ఏంట్రా అంటే, నువ్వు నిజంగా మంచిదాని టీచర్ అన్నాడంట. నేను చెడ్డోడిని అన్నాడంట. టీచర్ గారికి అర్థం కావట్లేదు, మతిపోయింది. ఏట్రా వీడేది, ఏం మాట్లాడుతున్నాడు వీడని. అప్పుడు ఇంకో మాట అన్నాడంట, టీచర్ నేను చెడ్డోడిని, మీరు మంచోళ్ళు, మీరు చిన్న పని చేస్తారా అన్నాడంట. ఏంట్రా అన్న, మీరు నాలోకి వచ్చి ఎందుకు ఉండకూడదు అన్నాడంట. మీరు నాలోకి వచ్చి ఉంటే నేను మీలాగా మంచోడిని అయిపోతా కదా. ఇప్పుడైతే నేను చెడ్డోడినే. మీరు మంచోళ్ళు కనుక, మంచివారైన మీరు నాలోకి వస్తే నేను కూడా మీలాగా మంచివాడిని అయిపోతాను కదా అన్నాడంట. వీడు ఏం ఆలోచించి అన్నాడో కానీ ఒక గొప్ప సత్యం చెప్పాడు అక్కడ. సత్యం ఏంట్రా బాబు అంటే, యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, అందరు ఆమెనండి. యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు, ఆమెనండి. యేసు ప్రభు ఒక్కడే ప్రేమగలడు, ఆమెనండి. యేసు ప్రభు ఒక్కడే తగ్గింపగలడు, ఆమెనండి. ఆయన మనలోకి వస్తే మనం ఆయన వలే ఉంటాం, అందరూ ఆమెనండి. ఇప్పుడు చూసారండి, ఆయనే మన పరిశుద్ధత. నువ్వు క్రీస్తుని ఎంత కలిగి ఉంటే అంత క్రీస్తు వలె అయిపోతావు అన్నమాట. అది సంగతి. అయితే ఇక్కడ పని ఉంది. పరిశుద్ధతను గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు మనంగా చేయాల్సిన పని ఉందండోయ్. ఏటా పని? దానియేలు గ్రంథం తీయండి, ఒక మాట చెప్తాను మీకు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంకి రండి, ఆ పని ఏంటో చెప్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, పేజీ నెంబర్ 731. 731 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను, ఆ తర్వాత మాట ఏంటి, అపవిత్ర పరచు కొనకూడదని దానియేలు ఏం చేశాడంట? అందరు చెప్పాలి, ఉద్దేశించి అనండి. అందరూ గట్టిగా చెప్పండి. ఉద్దేశించి అంటే ఏంటి బాబు? అడిగా, ఆలోచించా. ఉద్దేశించి అనంటే ఒక నిర్ణయానికి వచ్చి అని అర్థం అన్నమాట. పర్పస్డ్ అంటారు ఇంగ్లీష్లో. హీ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్ అనే మాట. ఆయన తన హృదయంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడట, ఒక నిర్ణయానికి వచ్చాడనమాట. ఏట్రా నిర్ణయం అంటే, రాజు భుజించే భోజనం నేను తీసుకొని, ఆయన పానం చేసే ద్రాక్షారసం నేను తీసుకొని నన్ను నేను అపవిత్రపరచుకొనను. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఈ ఖచ్చితమైన ఒక ఉద్దేశం కావాలన్నాడు. నీకంటూ ఆశ ఉండాలా, నేను పవిత్రంగా ఉండాలి అన్న ఆశ నీకు ఉండాలి. ఆ ఆశ లేకపోతే నువ్వు పవిత్రంగా ఉండలేవు. ఆకతాయిగా తీసుకుంటే అవ్వదు. ఇది ఒక ఖచ్చితమైన నిర్ణయంలోకి మనం రావాలంటున్నాడు పరిశుద్ధతను గురించి. నీకు ఆశ, నీకు ఆ కోరిక, నీకు ఆ ఇష్టం లేకపోతే దేవుడు నీకు సహాయం చేయలేడు. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు సహాయపడలేడు, గుర్తుపెట్టుకోవాలి. వీలైతే దేవా నీ చిత్తమైతే అని అనబాకండి. దేవా నీ చిత్తమైతే నన్ను పవిత్రపరచు అని అనబాకండి. పవిత్రంగా ఉండడమే ఆయన చిత్తం, ఆమెనండి. ఇంకా ఆయన చిత్తం అయితే ఏంటి? ఇంక అక్కడ నువ్వు అడిగేది ఏంటి అక్కడ? అంటే నీకు ఇష్టం లేదని అర్థం అనమాట. పవిత్రంగా ఉంటావు, నీకు ఇష్టం లేదనమాట. కనుక ఈ పరిశుద్ధతను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక 2-3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఆంతరంగిక పరిశుద్ధతను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక 2-3 ప్రశ్నలు మనం వేసుకోవాలండి. ఏంటంటే ఆ ప్రశ్నలు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నావా? ఏం తమ్ముడు ఆలోచిస్తున్నావా? చించాల. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలంపులు ఎలాగున్నాయి? దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు పనిలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నావా? నీ పనిలో, నీ వ్యాపారంలో పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు ఇంట్లో వంట చేసుకునేటప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నావా? ఇది చాలా అవసరం. నీ సంబంధాల విషయంలో పరిశుద్ధత ఉందా?
నీ పొరుగువాని ఎడల నువ్వు పరిశుద్ధంగా వ్యవహరిస్తున్నావా? నీ కుటుంబ సభ్యుల ఎడల. ఇది చాలా అవసరం. ఇది చాలా అవసరం. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అన్నాడు, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోమన్నాడు. పారిపోమ్మంటూ ఇంకో మాట అన్నాడు. ఆ తర్వాత మాట మనకు కావాల్సిన మాట. 2 తిమోతి 2వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఆ తర్వాత మాట ఏమన్నాడో జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతికి రండి, 2వ అధ్యాయం, పేజ్ నెంబర్ 195. పేజ్ నెంబర్ 195, 2వ అధ్యాయం, 2 తిమోతి 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని చెప్పండి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమన్నాడు. వెంటాడము. ఈ పదం అంత స్ట్రాంగ్ లేదు తెలుగులో. నీతిని వెంటాడము అంటే అర్థం ఏంటంటే, ఇందాక మన జోషన్న మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, పర్స్యూ అనే మాట ఉపయోగించారు అన్న. వి పర్స్యువేడ్ అనే మాట ఉపయోగించారు. దేవుని అందలి భయముతో మేము మనుషులను ప్రేరేపించుచున్నామన్నాడు. చూసారా, పర్స్యువేషన్ అంటారు దాన్ని, ప్రేరేపించడం అంటే. యు పర్స్యూ రైచస్నెస్ అన్నాడు ఇక్కడ. అంటే నీతి కొరకైన తపన కలిగి ఉండమన్నాడు అనమాట. అది సంగతి ఇక్కడ. వెంటాడడం అంటే తపన కలిగి ఉండడం అనమాట. ఓ ప్రక్క యవనేచ్ఛల నుండి పారిపోతూ, మరో ప్రక్క నీతియుక్తమైన జీవితం కొరకైన తపన కలిగి ఉండమంటున్నాడు అనమాట. తపన కలిగి ఉండమంటున్నాడు. వెంటాడటం అంటే తపన కలిగి ఉండడం అనమాట. అది చాలా ఇంపార్టెంట్ మాట. ఇది ఈ పరిశుద్ధతను గురించిన తపన ఎలాగా? ఈ పరిశుద్ధతను గురించిన తపన ఎలాగంటే, ఇప్పుడు జాగ్రత్త వినండి, 4 మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను పరిశుద్ధతను గురించిన తపన కలిగి ప్రభువుని ప్రేమిస్తాను. మొదటి మాట. నేను పరిశుద్ధతను గురించిన తపన కలిగి ఆయనకి లోబడతాను. ఇది 2వ మాట. పరిశుద్ధతను గురించిన తపన కలిగి ఆయనతో నడుస్తాను ప్రతిదినం. పరిశుద్ధతను గురించిన తపన కలిగి ఆయనతో నేను సంబంధం పెట్టుకుంటాను, ఆయనకి సాక్షిగా ఉంటాను. ఆమెనండి. చూస్తారండి, అంటే ప్రతిదానికి నువ్వు ఆయన్ని ప్రేమించినా, ఆయనకి లోబడ్డా, ఆయనతో నడిచినా, ఆయన కొరకు నువ్వేం చేసినా పరిశుద్ధతను అనుసరించి చేయవలసిన వాడవై ఉంటున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను ఎవరట? 2 మాటలు యోహాను గురించి ఏమన్నా, అతడు మండుచు ప్రకాశిస్తున్నాడు. మండుట మొదటి అంశం మనం మాట్లాడుతుంది. రేపు ప్రకాశించుట. ఈ మంట ఏంటంటే లోపట జరిగేది. ఇది మంట పరిశుద్ధతనికి సూచన. ఇది ఉప్పు లోపట స్వభావం, ఉప్పు స్వభావానికి సూచన. నీ వైఖరి, నీ ప్రవర్తనకి సూచనది. నీ ఆంతరంగిక జీవితానికి సూచనది ఉప్పు. నువ్వు ఉప్పుగా ఉండాలన్నాడు. నువ్వు నలుగురితో ఉన్నప్పుడు నీ స్వభావం కనపడుతుంది అక్కడ. ఉట్టిగా తెలియాలి. అందరికీ రుచి కలిగిస్తావు అన్నమాట. అయితే చివరిగా ఓ మాట చెప్పి ముగిస్తా. మరి ఈ వ్యక్తిగతమైన పరిశుద్ధత నాకు ఎట్లొస్తుంది అనేది ప్రశ్న. దీనికి మనం చేయాల్సిన పనులు ఒక 3-4 పనులు ఉన్నాయి, ఖచ్చితమైన పనులు. మొట్టమొదటిది మిమ్మల్ని అందరిని అడగాలనుకున్న మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రతిరోజు ప్రభుతో ఏకాంత సమయం కలిగి ఉన్నారా లేదా అని అడుగుతున్నా. పర్సనల్ క్వైట్ టైం అంటారు. ఏం తమ్ముడు నీ పేరేంటి? అభిషేక్. పర్సనల్ క్వైట్ టైం, ప్రభుతో ఏకాంత సమయం గడిపే అనుభవం కావాలి. అది పరిశుద్ధతకు మూలం. నువ్వు లేవంగానే దేవునితో గడిపే అనుభవం నీకు ఉండాలా.
వాక్యాన్ని చదువుకొని కొద్దిసేపు ప్రార్థన చేసుకొని అనుభవం నీకు ఉండాలి విశ్వాసిగా. ఆ ఉదయకాలం ప్రభుతో గడిపే సమయాన్ని నువ్వు కోల్పోయావంటే ఇక దినవంతట్లో నీకు ఆ సమయం దొరకదు. ఎప్పుడు నా మాట నమ్మండి, సాతాను నీకు ఇవ్వడిక. ఆ శ్రేష్టమైన గడియలు ప్రభుకి ఇవ్వాల. అందుకనే కీర్తనకారుడు అంటాడు, వేకువనే లేచి నేను నిన్ను వెతికెదను అని అంటాడు. వేకువనే లేచి వెతికెదను. ఏకాంత సమయం ప్రభుతో, అది పరిశుద్ధతకు మూలం అంటున్నాను నేను. ఇక్కడ కూర్చున్న విశ్వాసులం అందరం ఆ ఏకాంత సమయం ఎంతమంది కలిగి ఉన్నారని అడుగుతున్నా. ఇవాళ వాక్యం చదివారా? పొద్దున్న లేచి ఇవాళ ప్రార్థన చేసుకున్నారా? ప్రభుతో గడిపారా? ఎడిదిరిగి రక్షణ కూడికలే కదా, ఎడిదిరిగి వాక్యం చెప్తారుగా, ఇక నా మటుకు నేను చదువుకోపోతే ఏమైందిలే, వాయింపు ఉంటుందిగా రోజంతా అని అనుకొని వచ్చేసారా? ఈ వ్యక్తిగత అనుభవం లేకపోతే ప్రభుతో పరిశుద్ధత ఉండదండి. ఇంటిమెసీ, దేవునితో సన్నిహితమైన సంబంధం చాలా అవసరం. రెండోది, ఒక విశ్వాసిగా నువ్వు విశ్వాసులతో ఎంతగా తిరుగుతున్నావు అన్నది ప్రశ్న. ఎక్కువ సమయం నువ్వు ఎవరితో గడుపుతున్నావు దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది నీ పరిశుద్ధత. లోకస్తులతో ఎక్కువ టైం గడిపితే నువ్వు లోకస్తుల వలె ఆలోచన చేస్తావు. నువ్వు ఎక్కువగా విశ్వాసులతో టైం గడపడానికి ప్రయత్నం చేస్తే నువ్వు పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉంటావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండోది. మూడోది ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని ఇంకోటి ఉంది. అదేంటనంటే, పాపులకు దూరంగా ఉండాలా, శోధింపబడే స్థలాలకి దూరంగా ఉండాలి. ఈ రెండిటికి దూరంగా ఉండాలి. కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండాలా, కొన్ని స్థలాలకు దూరంగా ఉండాలా విశ్వాసి, లేకపోతే పరిశుద్ధత రాదు. కొంతమంది వ్యక్తులకి నో అనడం చెప్పడం నేర్చుకోవాలా. నేను రాను, నేను చేయను, నేను కూడను, నా వల్ల కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. ఈ స్థలానికి నేను రాను అని చెప్పడం నేర్చుకోవాలి. ఇక్కడ నేను ఉండలేను అని చెప్పడం నేర్చుకోవాలి. ఇది జరగకపోతే పరిశుద్ధత రాదు. వదిలిపెట్టుకోండి. చివరిగా పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆత్మ నడిపింపును కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపుకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు గనక పరిశుద్ధమైన విషయాల్లోనే మనల్ని నడిపిస్తాడు. కనుక మండే వ్యక్తులంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒక సాక్షి అనేవాడు. దేవునికి సాక్షులుగా మనం ఉండాలంటే మండే వ్యక్తులమై ఉండాలన్నాడు. మండడం అంటే ఏంటంటే ఆంతరంగికంగా పరిశుద్ధతను కలిగిన వారమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.